ఈరోజు ఉపాధి హామీ పథకం మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకం, దాని పేరే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. అది ప్రజల్లో ఎంత ప్రాచుర్యం పొందిందో, ప్రజాదరణ పొందిందో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు పల్లెల్లో ప్రజలు ఉంటున్నారంటే, పల్లె జీవనం బాగా జరుగుతుందంటే అది గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారానే తెలుసు. మరి అటువంటి పథకాన్ని పేర్లు మార్చడం ద్వారా, లేకపోతే ఏ రకమైన చెడ్డ పనులు చేయటం వల్ల అధికారాలు రావు. మీరు చేస్తున్నటువంటి అన్ని పనులను కూడా ప్రజలందరూ చూస్తున్నారు. మీ వ్యతిరేకతని పక్కన పెట్టడానికి, దాన్ని సైడ్ చేయడానికి ఈరోజు మహాత్ముడి యొక్క పేరును కూడా వాడుకునేటువంటి దుస్థితికి తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ అంటేనే ఈ దేశానికి గాంధేయవాదం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందంటే గాంధీ మహాత్ముని వల్లే. ఆ మహాత్ముని పేరుని మనం స్మరించుకుంటూ ఉండాలి అంటే, ఆ మహాత్ముని భావితరాలకు తెలియాలంటే ఆ మహాత్ముడి పేరు ఉండాలి. కానీ ఈరోజు దేవుడి పేరు చెప్పుకొని, రామ్జీ అని పేరు చెప్పుకొని అందరూ హిందువులే. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి ఈ భారతదేశానికి